చేసిన పనులు ఒక మహిళలకు పేదలకు అసలు లేకున్నా ఒక పేద మహిళ 500 పట్టుకున్న తల్లి పిల్లలు అవ్వగారింటికి పోవాలంటే అప్పుడు పోని పరిస్థితి ఉంటది. మనం అది ఒక సాయం చేసిండు. కరెంటు బిల్లు కట్టాలంటే ఒక ఇల్లుకు ఎంత 600-700 నెలకు నా ఇంటికి నేను కట్టాలంటే కట్టలేకపోయినా అదొకటి సాయం చేసిండు. కాపు లోన్లు రుణాలు ఎట్లా మాఫీ చేసిండు. లేని వాళ్ళం ఎంత ఇబ్బందులు పడదుము అదొకటి న్యాయం చేసిండు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా మన అందరం కలిసి మళ్ళా మా ఊరు మేకలగట్టు రత్నపల్లి మండలం మా వివో స్నేహ మా చిన్న సంఘం పేరు మహేశ్వరి. నేను వివో సహాయ కార్యదర్శిని. అన్న మాకు మీరు చాలా దయదలిసి మాకు ఏంటి శ్రీనిధి వడ్డీలును అవి వేస్తాం పైసలు. అదే విధానంగా మాకు రుణమాఫీ కూడా కాలేదు, రైతు బంధు కూడా రాలేదు. ఇవన్నీ మాకు దయచేసి మీరు చేసుకొని మేము ఎప్పటికీ మీకు మేము అండగా ఉంటాం. మీ అక్కలం చెల్లెళ్ళం అందరం. మీరు మా అన్న, మీకు మేము ఎన్నంటే ఉంటాం అన్న. ఎప్పుడు మేము కాదని అన్నాం, మేము కలగదలగం. కానీ మీరు ఇవన్నీ మాకైతే చేయాలన్నా దయచేసి మిమ్మల్ని మనవి చేసి కోరుతున్నాం. అన్న వడ్డీ లేని రుణం అంటారు అన్న. మేము వడ్డీ కడతాను. మరి ఏది మాకు వడ్డీ లేని రుణం? అన్ని పథకాలు ఏది కాదు సగం చేసిండు. ఏది రైతు భరోసా ఒక సగం ఆగింది చేస్తాడు. అప్పుల పాలే ఉండే రాష్ట్రానికి మీకు తెలిసింది మాకు తెలిసింది అని. తెలంగాణ ఉన్నప్పుడు మనకు దానికి తెలంగాణ అన్నారు. ఈయన వచ్చినాక అప్పుల పాలు చేసిండు. మనం ఏర్పడ్డప్పుడు ఎంత ఉంది నిల్వ. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు అప్పు చేసిండు. కేసీఆర్ ప్రజలకే కదా మంచిది. ఆయన తిన్నాడా? ప్రజలకు మంచమని అంటే పంచండి అని ఎట్ట నమ్మకం. కరెంటుకు ఇచ్చిండు అప్పు తెచ్చిపెట్టాడు. ప్రాజెక్ట్ అని కూలకొచ్చాడు అప్పు తెచ్చిపెట్టాడు. కూలిపోయింది ప్రాజెక్టు. కూలిపోయింది ఉందా? ఉన్నాయా నీళ్లు ఉన్నాయా? ఆయన చేసిండ ఆయన కొంత ఆయనే చేసిండు. దీనికి ముప్పు ఆయనే చేసిండు. ముప్పా మరి ఇట్లా చేస్తే ఎట్ట గెలుస్తుంది మరి బీఆర్ఎస్ గెలుచుడు తర్వాత మాట. అది అప్పుడు ఆ రోజు అనుకోవాలి మనం ఎట్ట గెలుస్తుందో. ఈయన ఏంటంటే ఈయన ఇప్పుడు కొద్దిగా రైతు బంధు వేయలేదని ఒక బాధ రైతుల దగ్గర ఉన్నది. ఆ మాట వాస్తవం మీరు అడిగేదంటే రైతు బంధు చేస్తాడు. క్రమేణ చేస్తాడా? కంపల్సరీ చేస్తాడు. మాట ఇచ్చినాడు తప్పడు. రేవంత్ రెడ్డి తప్పడు. అనుకోని చేస్తాడు. చెప్పని కాదు, చెప్పని కాకుండా చేస్తాడు. 1,75,000 కోట్లు తెచ్చిండు తెలంగాణకి. తెచ్చిండు. నెలకి ఎంత కడతాడు అప్పు? అది కూడా మనం బ్యారే చేసుకోవాలి కదా. ఆ అప్పుకే ఆయన తెచ్చిన జనాలు ఎందుకు అర్థం చేసుకోవట్లే? అర్థం చేసుకుంటారు. ఏదో తెలుగు తక్కువ మూర్ఖులు తప్ప చదువుకున్న వాళ్ళందరూ గ్యారెంటీగా అర్థం చేసుకుంటారు. రేవంత్ రెడ్డి నమ్మకంగా చేస్తాడు. నమ్మకంగా చేస్తాడు కదా అన్నమాట. గ్యారెంటీగా చేస్తాడు. కాకపోతే ఇప్పుడు లేట్ అయింది. అది మాత్రం వాస్తవమే. అప్పులు అనే మాట అది అందరూ తెలిసిందే. మరి ఈసారి కేటీఆర్ గురించి చెప్పమంటే ఏం చెప్తుంది? కేటీఆర్ మాటలు ఏదన్నా పొంతం లేని మాట్లాడి ఆయన మాట్లాడమన్నట్టే హరీష్ రావు మాట్లాడతాడు తప్ప ఆయన ఒంటే పుట్టింది కాదు. హరీష్ రావు కూడా ఈయన వంతే కొడతాడు. కేసీఆర్ మౌనంగా అయిపోయాడు. అసలు ఇన్ని రోజులు సభకు ఎందుకు రాలేదు? 18 నెలలు అయింది వచ్చాడు. నిన్న పోయిండు. మాట్లాడాను 50 లక్షలు జీతం తీసుకున్నట. 50 చిల్లర 57 లక్షలు తీసుకున్నాడు. వీళ్ళు బలపరుచుకుంటూ ఊరికే రావాలి అంటే నువ్వు ప్రతిపక్షాన్ని రావాలని కోరితే వచ్చాడు తప్ప అది కూడా వచ్చేవాడు కదా. ఫామ్ హౌస్ లో పట్టుకుంటాడు. అంతేనా? ఫామ్ హౌస్ లో తాగబోక దేవుని గారు కానీ చేత కానీ మాటలు చేత కాకుండా అంటాడు. అదొకటి అలవాటు అయింది అందరికి అనడం. అందరు అంటే మేమందరం సంసారం కాదు కొద్ది గొప్ప తాగినా ఆయనకు పెద్ద హోదా ఉంది కనుక 200 ఎకరాలు కట్టుకొని 100 ఎకరాలు కట్టుకుంటా తక్కువ 800 ఎకరాలు కట్టుకుంటూ మాట చెప్తాను. మనం 100 కాదు. కవిత గురించి ఒక మాటలు చెప్పాలంటే కవిత గురించి మాట్లాడుకో. కేటీఆర్ మాటల గురించే కదా ఆయన మౌనంగా ఉన్నది. ఇన్ని రోజులు ఎమ్మటే వచ్చేవాడు ప్రతిపక్ష నాయకుడిగా. నేనేం మాట్లాడాలని సిగ్గుపడే ప్రతిపక్షంగా మాట్లాడడానికి రావట్లేదు. సిగ్గుపడే. రేవంత్ సార్ నమస్తే సార్. మీ యొక్క పాలన అద్భుతంగా ఉన్నదని మీరే అనుకుంటారు. కానీ ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ అయితే కాలేదు. ప్రతి రైతాంగం అయితే చాలా ఆవేదనతో ఉన్నారు. అటు రుణమాఫీ రాలేదు, రైతు భరోసా రాలేదు. ల్యాబులు లంచాలు తీసుకొని చేసి సంపాదించుకొని పొక్కలు ఎందుకంటే వచ్చి ప్రజలు వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలి. దొంగతనం ఎందుకంటాడు? ప్రజాసొమ్ము నెలకు 2 లక్షల వేలు తీసుకుంటాడు. పావంలో పడ్డాడు. ఎందుకు ప్రజాసేవ చేయాలవద్దా? కేసీఆర్ ఏం చేస్తాడు? 2 సార్లు వచ్చాడు అసెంబ్లీ. 2 సార్లు వచ్చాడు. 50 లక్షలు తీసుకున్నాడు. ఏం చేస్తాడు? ప్రజాసేవ ఎందుకు చేస్తాడు? మరి నియోజకవర్గాన్ని చేస్తుండేమో. నియోజకవర్గం
ఇక్కడ పాములే పండుకుంటాడు 5 లక్షల జీతం తీసుకొని అబద్ధాల ప్రచారానికి అంబాసిడర్ గా మారాడు మన కేసీఆర్ గారు. ఎవరైతే మంచి చేసిరో వాళ్ళు ప్రజలలో ఉన్నారు, ఎవరైతే దోపిడీ అవినీతి చేసిరో వాళ్ళు కనుమరుగు అవుతారు. ప్రజలు తెలియగలరు. ఎప్పుడైనా ప్రజలు తెలియాలి కాబట్టి పట్టాభిషేకం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. అది రేవంత్ అన్న సైన్యంలో. రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉండబోతుంది? రేవంత్ రెడ్డి పాలన చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏ ప్రభుత్వం కుదుటపడడానికి దాదాపు 2 సంవత్సరాల సమయం పడుతుంది. ఒక మన రాష్ట్రమే కాదు మిగతా రాష్ట్రంలో చూసుకుంటే కూడా అదే జరుగుతుంది. రేవంత్ అన్న మన మీద భారం వేయకుండా ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటూ పథకాలను ఇంప్రూవ్ చేస్తుండు. ఖచ్చితంగా ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీల పథకాలను 100% ఇంప్లిమెంట్ చేసే అవకాశం